farmers, welcome back to my channel. All of you good morning friends. ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ ఓపెనింగ్ డేట్స్ అండ్ టైమింగ్స్ అన్నీ కూడా మీకు అనంతపురం మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి. సో ముందుగా ఈ వీడియో చేస్తున్నటువంటి డేట్ వచ్చేసి 4వ తేదీ జూన్ నెల 2025 సంవత్సరం అండి. అండ్ సీజన్ స్టార్ట్ అవ్వడం అండ్ మార్కెట్ స్టార్ట్ అవ్వడం వచ్చేసి జూన్లో స్టార్ట్ అవుతాయండి. కొంచెం స్టాక్ రావడం స్టార్ట్ అయ్యేది, మంచిగా స్టాక్ రావడం స్టార్ట్ అయ్యేది వచ్చేసి ఈ మంత్ ఆఖరికి. అండ్ నెక్స్ట్ మంత్ ఇంకొంచెం పెరుగుతుంది స్టాక్. అండ్ ఆగస్ట్లో వచ్చేసి ఇంకా ఫుల్ సీజన్ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా స్టాక్ అనేది వస్తుంది. అండ్ ఓపెన్ చేసిన వెంటనే టకటక టమోటాలు అంతా భారీగా ఏమీ రావు. అండ్ ప్రజెంట్ వచ్చేసి బయ్యర్స్ వస్తారా అని అడుగుతున్నారు. సో బయ్యర్స్ వచ్చేసి టమోటా మనకు అంటే వాళ్ళకు కావాల్సినంత టమోటా రావడం స్టార్ట్ అయితేనే వచ్చేస్తారండి. ఎందుకంటే కనుక ఆల్రెడీ అడుగుతున్నారు స్టార్ట్ అయిందా మేము రావచ్చా అని కూడా మండి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఇప్పుడైతే టమోటా లేదు కాబట్టి ఇంకా కొంచెం టైం పడుతుందని వీళ్ళు చెప్పారు. సో ఎందుకు ఇక్కడ ప్రిఫర్ అంటే కనుక ఒకరోజు ముందుగా వెళ్తుందండి. ఎక్స్పోర్ట్ చేసే ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అన్ని చోట్లకి కూడా అనంతపురం నుంచి ఒక రోజు ముందుగానే వెళ్తుందన్నమాట. అండ్ ఇతర మార్కెట్ల కంటే ఈ మార్కెట్ నుంచి కొంచెం ఒక రోజు ముందు వెళ్తుంది లోడింగ్ అనేది. సో ఓకే ఫ్రెండ్స్, ఇక మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అనంతపురం మార్కెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి అంటే కనుక ఒక మండీ అయితే ఆల్రెడీ ఓపెన్లో ఉందండి. అంటే ఇయర్ అంతా కూడా ఓపెన్లో ఉంది. ఎక్కడన్నా టమోటా ఉంటే కనుక అక్కడికి వచ్చి సేల్ చేసుకోవచ్చు. సో కొంచెం అయినప్పటికీ ఇబ్బంది పడకూడదు అనేసి ఫార్మర్స్ అన్న వాళ్ళు సో టమోటా అనేది సేల్ చేసుకోవడానికి అలా పెట్టారు. అండ్ బయర్స్ ఉన్నారా అంటే లేరండి, ఇది మీరు గమనించగలరు. లోకల్గా అమ్ముకునే వాళ్ళు మాత్రమే వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తారనమాట. అండ్ 20 బాక్సులు 30 బాక్సులు పల్లెల్లో ఒక్కొక్క ఫార్మర్కి అయ్యే వాళ్ళు వచ్చేసి ఇబ్బంది పడకుండా సో మీరు కాబట్టి సేల్ చేసుకోవచ్చు. అండ్ అనంతపురం టోటల్ మార్కెట్లో వచ్చేసి 5వ తేదీ నుంచి పూజలు జరిగి ఓపెన్ చేస్తున్నారండి. సో ఆ తర్వాత ఒక్కొక్క మండి ఓపెన్ చేస్తారు. అండ్ మీరు ఏ మండీకి అయితే వెళ్తారో ఆ మండీ ఓనర్స్కి కాల్ చేసి టైమింగ్స్ అండ్ డేట్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఆల్రెడీ ఓపెనింగ్ డేట్స్ వచ్చేసి 5వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యాయండి. 5వ తేదీ 4 మండీలు ఏమో ఓపెన్ అవుతున్నాయి. అండ్ ఈ విధంగా అనమాట 8వ తేదీను ఆ తర్వాత ఇంకా డేట్స్ ఉన్నాయి. సో మంచి రోజు చూసి ఓపెన్ చేసిన తర్వాత టమోటా వచ్చినప్పటి నుంచి ఇంకా యాక్షన్ అనేది మొదలు పెడతారనమాట. సో ఫార్మర్స్ అన్న వాళ్ళ దగ్గర ఆల్రెడీ టమోటా స్టార్ట్ అవుతుంది కొద్దిగా. అండ్ భారీగా వస్తుందా అంటే లేదండి, ఎందుకంటే ఇంకా మంచిగా కటింగ్ పడే టైమ్స్ అన్ని తోటలు రాలేదు. సో ఈ మంత్ ఎండింగ్కి కొంచెం స్టాక్ కొద్దిగా పెరగచ్చు, ఆ తర్వాత నెక్స్ట్ మంత్కి ఇంకొంచెం పెరగచ్చు. సో టమోటా ఎప్పుడైతే వచ్చేస్తుందో బయర్స్ ఇంకా ఆల్రెడీ రెడీగా ఉన్నారు. అండ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో వచ్చేస్తారు. అండ్ టైమింగ్స్ తీసుకుంటే కనుక సో ఎక్కువ స్టాక్ వచ్చినప్పుడు 5 గంటలకే స్టార్ట్ చేస్తారండి యాక్షన్ అనేది. కొంచెం స్టాక్ వస్తే కనుక 6 గంటల నుంచి స్టార్ట్ చేస్తారు. అండ్ ఒక్కొక్క మండి 6 గంటలకి ఒక్కొక్క మండికి ఒక్కొక్క టైమింగ్స్ అనేది వాళ్ళు ఫిక్స్ చేసుకుంటారు. సో ఎందుకంటే కొన్ని మండీల్లో బయర్స్ అన్ని మండీలకి వెళ్ళి కొనుగోలు చేసి లోడింగ్ చేసుకుంటారు. అండ్ ఇంకొంతమంది బయర్స్ వచ్చేసి పర్టికులర్గా మాకు ఈ మండీనే కావాలి, ఇందులోనే మేము లోడింగ్ చేసుకుంటాము అని కొంతమంది ఉంటారు. సో ఆ విధంగా అనమాట అన్ని మండీలు తిరిగే వాళ్ళకు టైమింగ్స్ సెట్ అవ్వాలి అంటే ఒక మండి 6 గంటలకు స్టార్ట్ చేస్తే ఇంకొక మండి 6:30కి, ఇంకొక మండి 7 గంటలకి. సో ఈ విధంగా ఉంటుంది. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ స్టాక్ తక్కువగా వస్తే 6 గంటల నుంచి అండి. 6 గంటలకు ఒక మండి, 6:30కి ఒక మండి, 6:45 గంటలకి ఒక మండి. సో ఇలా స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ఎక్కువ స్టాక్ వచ్చిందంటే కనుక 12 గంటల వరకు యాక్షన్ అనేది జరుగుతుందండి. సో మార్నింగ్ కొంచెం ఎక్కువ స్టాక్ వస్తే కనుక అర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ అనంతపురంలో వచ్చేసి కేవలం 15 కిలోల బాక్సెస్ మాత్రమే ఉంటాయి. లాస్ట్ ఇయర్ వచ్చేసి 26 మండీలు ఉన్నాయండి. అండ్ కొత్త మండీలు అయితే ఇప్పటికీ రాలేదు, నాకు తెలిసినంతలో ఏమైనా ఓపెన్ చేస్తారేమో చూడాలి ఇంకా ముందు రోజుల్లో. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. అండ్ 100 బాక్సులకి 5 బాక్సులు అయితే లెస్ చేస్తారండి ఇక్కడ. ఇది కూడా ఫార్మర్స్ అన్న వాళ్ళు గమనించగలరు. అన్ని చోట్ల ఉన్నలాగానే సో ఇక్కడ కూడా సేమ్ అదే ఫాలో అవుతారు అనమాట. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. అండ్ మీకైతే యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్స్ చేయండి, వాటికి కూడా రిప్లై చేద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మంచి ధరలు రాబోతున్నాయని అనుకుంటున్నాం అందరం కూడా. అంటే
ఫార్మర్స్ అన్న వాళ్ళు అండ్ బయర్స్ కానీ మండి వాళ్ళు కానీ, ఎందుకంటే కొంచెం సీజన్ స్టార్ట్ అవుతోంది, ప్లస్ కొంచెం డిమాండ్ అనేది వచ్చింది, బయర్స్ కూడా కొంచెం అడుగుతున్నారు. వీటన్నిటిని బట్టి చూస్తే కనుక కొంచెం పెరిగే అవకాశం ఉందేమో అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ అందరూ కూడా మంచిగా ఉండాలి, మంచిగా పంట తీయండి, మంచిగా సేల్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.